గౌరి 35వ భాగం. అభినందన్ చిటికెన వేలు పట్టుకొని అతని వెంట నడిచిన నందిని అతన్ని అనుసరిస్తూ వెళ్ళి వారి ఇంటి గడప ముందు నుంచుంది. అత్త జగతి వారిద్దరికీ హారతిచ్చి లోపలికి ఆహ్వానించింది. నందినికి మాత్రం అంతా కొత్తగా ఉంది. అభినందన్తో ఎలాంటి పరిచయం లేదు. అతను తన చెయ్యి పట్టుకున్నా కూడా ఆ స్పర్శలో ఎలాంటి అనుభూతి తను పొందలేకపోతుంది. ఆ పరిసరాలను గమనిస్తూ ఉంది నందిని. అభినందన్ కలెక్టర్ కదా, వారి ఇల్లు ఒక బంగళా ఉంటుందేమో అనుకుంది. కానీ ఆ ఇల్లు కనీసం వారి ఇల్లులా కూడా లేదు. అభినందన్ తన చేతిని పట్టుకునే నొక్కటంతో ఈ లోకంలోకి వచ్చింది నందిని. నందిని, ఏం ఆలోచిస్తున్నావు? ఎంత పిలిచినా పట్టించుకోవేం? మృదువైన గొంతుతో తన చెవిలో గుసగుసగా అన్నాడు అభినందన్. అతని ఊపిరి అంత దగ్గరగా తగలటంతో కొంచెం పక్కకు జరిగింది నందిని. అది ఎవరూ గమనించలేనంతగా. కానీ అభినందన్కి అర్థమైంది ఆ విషయం. మీ ముచ్చట్లు మీవేనా, లేకపోతే మమ్మల్ని ఏమైనా పట్టించుకునేది ఉందా అన్న అభినందన్ చెల్లెలు శ్రవంతి మాటలతో అటువైపుకు చూశారు ఇద్దరు. పక్కనే ఇంకొకరు. వాళ్ళు ఎంతసేపైనా ఇక్కడే నుంచుంటారనుకుంటానే. ఇప్పట్లో మనకు పేర్లు చెప్పే ఉద్దేశం కానీ ఇక్కడ నుండి వెళ్లే ఉద్దేశం కానీ వాళ్లకు లేదనుకుంటా అన్నారు. ఆ మాటలతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కిలకిలా నవ్వటం మొదలుపెట్టారు. అప్పటికి కానీ అర్థం కాలేదు నందినికి అక్కడ తమ పేర్లు చెప్పే కార్యక్రమం జరుగుతుందని. కొంచెం సిగ్గుగా అనిపించి తలదించుకుంది నందిని. లేదనుకుంటా, వదిన ఈ లోకంలోకి వచ్చింది. ఇప్పుడైనా చెప్తావా వదినా, నువ్వు ఎవరితో వచ్చావు అని అడిగింది శ్రవంతి. అప్పటికే చాలాసేపటి నుండి అడుగుతున్నారని అర్థమైంది నందినికి. అందుకే ఇంకా ఎక్కువగా అడిగించుకోవటం మంచిది కాదని నేను మా వారు అభినందన్తో కలిసి వచ్చాను అని తలదించుకుంది. అబ్బో పర్లేదు, చక్కగా చెప్పేసింది అనుకున్నారు అందరూ. నేను నా భార్య నందుతో కలిసి వచ్చాను అని అన్నాడు అభినందన్. నందు అని అతను అనటంతో అతని వైపుకు తిరిగి ఒకసారి చూసి మళ్ళీ తలదించుకుంది. అప్పుడే ముద్దు పేరుతో పిలుస్తున్నాడే అని అందరూ నవ్వుకున్నారు. అలా వారిని లోనికి తీసుకెళ్లారు. చుట్టూ పరికించి చూస్తూ ఉంది నందిని. ఆ ఇల్లు చిన్నదే కాదు, ఆ ఇంట్లో వస్తువులు కూడా ఇంకా పాతకాలం నాటివే ఉన్నాయి. నందినిని అభినందన్ రూంలోకి తీసుకెళ్ళింది శ్రవంతి. ఆ గది కూడా చాలా నిడారంబరంగా ఉంది. అది ఒక 2 పడక గదులు, వంటగది, ఒక హాలు ఉన్న చిన్న ఇల్లు. అభినందన్ రూమ్కి మాత్రమే అటాచ్ బాత్రూమ్ ఉంది. అలా అంతా పరికించి చూస్తూ ఉండటంతో, ఏంటి వదినా, అన్నయ్యేమో కలెక్టర్, ఇల్లేమో ఇలా చిన్నగా ఉంది అనుకుంటున్నావా అని అడిగింది శ్రవంతి. ఆహా, అదేం లేదు అన్నట్లుగా తల ఊపింది నందిని. పర్లేదు వదినా, మొహమాటం అవసరం లేదు. నీ మనసులో ఉన్న మాటలో నేను అర్థం చేసుకోగలను. అన్నయ్య కావాలంటే ఇప్పటికిప్పుడు పెద్దింటికి మారొచ్చు. కానీ అమ్మా నాన్నలకు ఈ ఇల్లు అంటే ప్రాణం. వాళ్ళు సొంతంగా దగ్గరుండి కట్టుకున్న ఇల్లు. అందుకే వాళ్ళ ప్రాణం ఉన్నంత వరకు ఈ ఇంట్లోనే ఉంటామన్నారు. వాళ్ళను వదిలి అన్నయ్య వెళ్ళలేదు. అందుకే అన్నయ్య కూడా ఇక్కడే ఉంటున్నాడు. అమ్మా నాన్న ఉన్నంతకాలం మాత్రమే ఈ ఇల్లు. తర్వాత మీకు కావాల్సిన చోటికి వెళ్ళొచ్చు అని చెప్పింది శ్రవంతి. విషయం అర్థమైంది నందినికి. ఇల్లుదేముంది శ్రవంతి, ఎప్పటికీ అమ్మా నాన్నలతో ఉండాలని అనుకునే మీ అన్నయ్య నిర్ణయం నాకు నచ్చింది. అయినా నేనేం పెద్ద పెద్ద బిల్డింగుల్లో బతికొచ్చిన దాన్ని కాదుగా, పెద్ద బంగ్లా ఉండాలి అనుకోవడానికి అని అంది నందిని. మా వదిన కూడా మా అన్నయ్యలాగే బంగారం అన్నమాట. బ్యాగ్ అక్కడ పెట్టించా వదిన, ఫ్రెష్ అవ్వు అంటూ బయటికి వెళ్ళిపోయింది శ్రవంతి. తను అలా బయటకు వెళ్ళిన మరో నిమిషంలో లోపలికి అడుగు పెట్టాడు అభినందన్. అతన్ని చూసిన నందినిలో ఏదో తెలియని అలజడి మొదలైంది. నందిని పక్కగా వచ్చి బెడ్పై కూర్చుని తన చెయ్యి పట్టుకుని కూర్చో అన్నట్లుగా పిలిచాడు. తెలియని బిడియంతో వచ్చి కొంచెం పక్కకు జరిగి కూర్చుంది నందిని. నందు, నీకు నేనంటే ఇష్టమేనా అడిగాడు. విచిత్రంగా చూసింది నందిని. ఆ చూపును అర్థం చేసుకున్న వాడిలా, అర్థమైంది నందు, పెళ్లికి ముందు కదా ఈ ప్రశ్న అడగాల్సింది అని నీ సందేహం అని అడిగాడు. అదే కదా, పెళ్లికి ముందు అడగాల్సింది, మీరు అడగలేదు. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారో అర్థం కావటం లేదు. ఎలాంటి బిడియం లేకుండా చెప్పింది. దానికి కారణం నా స్వార్థం. స్వార్థమా? అవును నందు, స్వార్థమే. నిన్ను అడిగితే ఎక్కడ ఇంకా చదువుకోవాలి అని చెప్తావో, ఎక్కడ నాకు దక్కవో అని. అడిగి ఉంటే ఏం చెప్పేదాన్నో తెలిసేదిగా. నువ్వు ఏం చెప్పినా ఏం అడిగినా నేను కాదనేవాడిని కాదు కదా. అలా నువ్వు దూరం అవుతావు అనే ఆలోచనే నాకు నచ్చలేదు. పోనీ నీ చదువు అయ్యేదాకా ఆగుదామంటే మా ఇంట్లో ఊరుకోవటం లేదు. అందుకే నీ అభిప్రాయం అడగలేదు. నువ్వు నాకే దక్కాలి అనే స్వార్థం నాది అన్నాడు. మరి నా ఇష్టంతో పని లేదా? పోనీలే, ఇందులో అతనికి నాపై ఇష్టం మాత్రమే కనిపించింది అని మనసులోనే అనుకుంటూ ఆలోచనలో పడింది. చల్లగా తన చేతిని అభినందన్ చెయ్యి తాకటంతో అతని వైపుకు చూసింది.
నీకు నేనంటే ఇష్టమే కదా? మళ్ళీ అడిగాడు. అమ్మ మీ గురించి అంతా చెప్పింది. ఇష్టం లేదు అని చెప్పడానికి ఎలాంటి కారణం లేదు. అలాగని ఇష్టం నీ చెప్పేంత చనువు మీతో నాకు లేదు. ముక్కుసూటిగా చెప్పింది. ఆ చనువు పెంచుకోవాల్సింది నేనే. కానీ మన పెళ్ళి అనుకున్నాక నాకు అస్సలు తీరిక దొరకలేదు. పెళ్లి జీవితంలో ఒక్కసారే వస్తుంది. తెలుసు, కానీ నాకున్న పనులు అలాంటివి. పెళ్ళి ఒక్కసారే రావచ్చు, కానీ నువ్వు ఇకపై ప్రతిరోజు నాతోనే ఉంటావు. ఆ చనువు ఎలా పెంచుకోవాలో నాకు తెలుసు అంటూ నందిని చెయ్యి నొక్కి పట్టాడు. స్త్రీ సహజ గుణమైన సిగ్గు నందినిని ఆవహించింది అతని మాటలతో. బుగ్గల రెండు కెంపు రంగును సంతరించుకున్నాయి. నందిని అలా చూడగానే అతనిలో నందినికి తనంటే ఎక్కడ ఇష్టం లేదో అని ఏదో మూలన ఉన్న అనుమానం మూటగట్టుకుపోయింది. అలాగే నందిని ముందుకు వచ్చి మోకాళ్లపై కూర్చుని, నువ్వు ఇక ఏమీ చెప్పనవసరం లేదు. సిగ్గుతో మొగ్గలు తొడుగుతున్నా నీ మోము చెబుతుంది నాపై నీకున్న ఇష్టాన్ని అంటూ ఆమె చేతిని అతని పెదవులను సున్నితంగా అద్దాడు. అతడి చర్యకు దిగ్గున లేచి నుంచుని, మీరిలా నా కాళ్ళ దగ్గర కూర్చోవటం అంటూ నీళ్లు నమిలింది. ఎంతవాడు కాని కాంతకు దాసుడే కదా. అందులోనూ ఇంత సౌందర్యవతి అయినా నా కాంతకు నేను ఎప్పుడూ దాసుడనే అంటూ లేచి ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. ఎవరో దగ్గుతున్న చప్పుడు వినిపించటంతో ఇద్దరూ డోర్ వైపుకు చూశారు. అక్కడ శ్రవంతి సన్నగా నవ్వుతూ ఉంది. చెల్లిని చూసిన తడబాటులో త్వరగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు అభినందన్. అది చూసి నవ్వుతూ నందిని దగ్గరకు వచ్చింది. అన్నయ్యను కొవ్వుకు ముడివేసుకోవటం అప్పుడే అయిపోయినట్టుంది అని అంది. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ అక్కడి నుండి తుర్రుమంది నందిని. గట్టిగా నవ్వేసింది శ్రవంతి. స్నానాల గదిలోకి అడుగుపెట్టి త్వరగా బట్టలు తొలగించి నీటి కింద నుంచింది. కానీ ఆమె మోములోని అలజడి తత్తరపాటు తగ్గలేదు. అతడంత త్వరగా చనువు తీసుకుంటాడు అని ఊహించలేదు. కాసేపటి తర్వాత కానీ గమనించలేదు తన బట్టలు తీసుకోకుండా వచ్చిన సంగతి. అయ్యో, ఇలా చేశానేంటి? ఇప్పుడు ఎలా బయటకు వెళ్ళేది? ఒకవేళ అక్కడ ఆయన ఉంటే అనుకుంటూనే చిన్నగా డోర్ తీసి ఆ సందులోంచి చూసింది. శ్రవంతి మంచంపై కాలు మీద కాలు వేసుకుని కూర్చొని నవ్వుతూ వేలు లెక్క పెడుతూ ఉంది. అబ్బా, ఏంటి ఈ పిల్ల ముందు ఇలా బుక్ అవుతున్నాను, కానీ తప్పదు కదా అనుకుని శ్రవంతి అని పిలిచింది చిన్నగా. చివరి వేలు లెక్క పెట్టడం అయిపోవటంతో అనుకున్నట్లే అయింది అంటూ నందిని వైపుకు తిరిగి, ఏంటి వదినా అంటూ సాగతీసింది. అది మరేమో నా బట్టలు మర్చిపోయాను, కొంచెం ఇస్తావా అడిగింది మొహమాటంతో. అయ్యో, అదేంటి వదిన, స్నానానికి వెళ్తూ బట్టలు ఎలా మర్చిపోయావట? నీకు ఇది అలవాటా ఏంటి? రాగాలు పోతుంది శ్రవంతి. అదేం లేదు, ఏదో కంగారులో. అర్థమైంది. అన్నయ్య ఉంటే తనతో తెప్పించుకోవచ్చనే కదా. అమ్మో, మాయలాడే మా వదిన. ఉండు, అన్నయ్యను పంపిస్తా అంటూ తనలో తను నవ్వుకుంటుంది. అమ్మో వద్దు తల్లి, నన్ను బాగా ఆడేసుకుంటున్నావు అని అర్థమవుతుంది, కానీ కొత్తగా వచ్చాను, కనికరించు, మొదట్లోనే ఇంతలా ఆడుకోకు అంటూ మొరపెట్టుకుంది. కొత్తే కానీ కొంటె కోణంగివే, అప్పుడే మొగుడి ముద్దులతో మునిగిపోతున్నావు. అమ్మ ఆడబొడుచా, నా అర్థము కూడా కొంచెం కనికరించు తల్లి అని దీనంగా మొహం పెట్టింది. అబ్బో, ఎంత సిగ్గో, రాత్రికి కొంచెం దాచుకో, నేను వెళ్తున్నా కానీ బయటికి వచ్చి బట్టలు వేసుకోవచ్చు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది శ్రవంతి. ఊపిరి గట్టిగా పీల్చుకొని, చుక్కలు చూపిస్తుంది పిల్ల అని నవ్వుకొని బయటకు వచ్చి డోర్ వేసుకుంది. కాసేపటికే మళ్ళీ వచ్చి తలుపు కొట్టిన చప్పుడికి చీరతో కుస్తీ పడుతున్న నందినికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకవేళ వచ్చింది అభినందన అయితే అనే ఊహ రాగానే చల్లటి చెమటలు పడుతున్నాయి. ముందు ముందు కొత్త జంట ఎలా ఉండబోతోంది? నందిని కన్న కళలు నిజం చేసుకోగలుగుతుందా? అభినందన్ నందినితో ఎలా ఉండబోతున్నాడో మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.